పడిన స్థితిలో నుండి లేచి పరిచారము చేయటం గొప్ప భాగ్యమని చెప్పిన మార్కు. సుమారుగా 10 నుండి 12 సంవత్సరాలు ఈ గ్యాప్. ఎప్పుడు? అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 40వ వచనం. పౌలు శీలను ఏర్పాటు చేసుకుని అప్పగింపబడిన వాడై బయలుదేరి స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అంటే ఆ పై వచ్చిన భాగాల్లో మార్కును విడిచిపెట్టేశాడు. మార్కును వద్దన్నాడు, మార్కును విడిచిపెట్టాడు. మార్కును వీడు సువార్తకి కానీ పరిచారం చేయడానికి కానీ సహకారుడిగా ఉండడానికి కానీ ఏమాత్రం పనికి రాడు అని విసర్జించి మార్కు వద్దని శీలాను వెంట పెట్టుకొని పరిచర్య చేయటానికి సిరియా కిలికియా ఈ దేశముల ద్వారా అతడు ప్రయాణం చేయబడుతూ సంఘాలను స్థిరపరుస్తూ వెళ్ళిపోయినట్లుగా మనకు. ఇతడు ఇక్కడ విడిచిపోయిన తర్వాత సుమారుగా 10 నుండి 12 సంవత్సరాలు ఈ గ్యాప్ వరకు మరలా ఈ పౌలు కానీ ఈ మార్కు కానీ మరలా కలవలేదు. వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఉన్నాడు కదా, విసర్జించబడిన ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఒక్క లక్ష్యం పెట్టుకున్నాడండి. ఏనాటికైనా పరిచర్య చేయటానికి పనికిరాడన్న ఈ పౌలు గారే తన నోటుతో మరలా నన్ను పిలవాలి. ఆమెన్ చెప్పండి. ఎప్పటికైనా ఇతడు పరిచర్యకు యోగ్యమైన వాడు, ఇతడు పరిచర్యకు పనికొస్తాడు అనే ఒక సాక్ష్యమును పొందుకోవాలి. ఈ సహోదరి ఎప్పుడు కూడా సమయానికి రాదండి అన్నాం అనుకోండి, నువ్వే సాక్ష్యం పొందుకోవాలి? సమయానికి నన్ను రానంటావా? చూడు, నేను సమయానికి వచ్చి చూపిస్తాను, రేపొద్దున్న నీ నోటి నుంచే నీవు సమయానికి వస్తావని చెప్పేలా నేను ప్రవర్తిస్తానని అలాంటి ఒక నినాదం పెట్టుకోవాలి. నువ్వు ఈ సహోదరి దేవుని పరిచర్యకి ఇవ్వదండి అన్నావు అనుకోండి, ఏ గురువు పెట్టుకోవాలి? నువ్వు ఇస్తాను లేదో నీవే చూద్దు కానీ అని నువ్వు చూపించగలగాలి. ఈమె ఏ వారం కూడా సక్రంగా రాదండి ప్రార్థనకి అన్నావు అనుకోండి, అప్పుడు ఏమని చూపించాలి? నువ్వు అంత మాట అంటావా నన్ను? అలాగని మానేయడం కాదు, అంత మాట అంటావా నన్ను? చూడు, లేకపోతే నీ నోట నుంచి ఏ రోజున కూడా ఈమె ప్రార్థనకి మానదు అనే సాక్ష్యం పొందుకుంటాను నేను. స్తోత్రం కలిగిన గాక. వీళ్ళు పరిచర్య చేయరండి అన్నప్పుడు ఏ లక్ష్యం పెట్టుకోవాలి? నీవు నన్ను అంత మాట అంటారా? పరిచారం చేయదు అని అంటారా అని కోపెట్టుకోకూడదు. ఎందుకు చేయదో ఆ నోట నుంచే మరలా నువ్వేం ఏ బిరుదు పొందుకోవాలి? ఈమె పరిచర్య కొరకు ప్రయోజనకరమైన వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మంచి వాక్యం చదవండి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు నీవు ప్రయత్నం చేయము. దేమా ఏం చేశాడు? ఇహలోకాన్ని స్నేహించి విడిచి తెస్సలోనికి వెళ్ళెను. గలతీయులకును తీతు దల్మాతీయులకును వెళ్ళిరి. నా యొద్ద ఉన్నాడు. లోకా ఒక్కడే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచారం చేయటానికి అలాంటి వాడు అంటున్నాడు, ప్రయోజనకరమైన వాడు. పరిచారం చేయడానికి ప్రయోజనకరమైన వాడు. మార్కును వెంటబట్టుకుని రమ్ము, అతడు పరిచారం చేయటానికి నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ ఉత్తరాన్ని రాసే సమయానికి పౌలు గారు చెరలో ఉన్నాడండి. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఉత్తరాలన్నింటిలోనికి చివరి ఉత్తరం ఇది. ఈ పత్రిక రాసిన తర్వాత ఇక మరలా ఆయన కనిపించడం ఇంకా. అయితే లాస్ట్ ముగింపు మాటల్లో ఏం చెప్తున్నాడు? పరిచారము నిమిత్తము అతడు ఎలాంటి వాడు? ప్రయోజనకరమైన వాడు. మరి మునుపు ఏమన్నాడు ఇదే పౌలు గారు? పరిచర్యకు పనికిరాడు అన్నాడు. మార్కును వెంటబెట్టుకుని వెళ్దాం అని బర్నబంటే ఇదేంటయ్యా, మన పంపులేలో పని కొరకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని తీసుకుని వెళ్ళడం యుక్తం కాదు. అతను వద్దు, అతను రావడానికి నేను ఒప్పుకోను. ఎంత బ్రతిమిలాడినా కానీ పౌలు గారు ఒప్పుకోలేదు. ఇప్పుడేమంటున్నాడు అదే పౌలు గారు?
పరిచర్య చేయటానికి అతడు, పరిచారం కొరకై అతడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. తిమోతితో చెప్తున్నాడు, తనకి నమ్మకమైన కుమారుడైన, ప్రియ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, తిమోతి అతడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన మార్కుని ఏం చేయాలి? మీరు తీసుకుని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి. అతడు నమ్మకమైన వాడు, పరిచారం చేయడానికి ప్రయోజనకరం. ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడో! పడిపోయిన స్థితి నుండి లేచాడా? ఎక్కడైతే అవమానం జరిగిందో అవమానం జరిగిన చోటనే మరలా నిలిచాడా? ఏ పౌలు గారి చేత విసర్జించబడ్డాడో, పనికిరాడు అని అన్నాడు, అదే పౌలు గారు మరలా ఇతడు పనికొస్తాడు, పరిచారం చేయడానికి ప్రయోజనకరమైన వాడు అని అన్నాడు, అనిపించుకోవడానికి సుమారుగా ఈ 10 సంవత్సరాలు కూడా ఈ మధ్యకాలంలో ఏం జరిగిందని అంటే, అతడు నమ్మకమైన పరిచర్య చేశాడండి. ఆమేన్. నమ్మకమైన పరిచర్య చేశాడు. దేవునికి ఎంతో ఇష్టమైన పరిచర్య, సంఘానికి మంచి పరిచర్య చేశాడు, సహోదరులకి మంచి పరిచర్య చేశాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, సాక్ష్యాన్ని పాడు చేసుకోలేదు. సంఘంలో నీకు అంత మంచి సాక్ష్యం ఉండాలి. నేను ఎవరైనా పనికిరావు అని అంటున్నారా? అప్పుడే ఏ గోల్ పెట్టుకోవాలి? నువ్వు పనికొచ్చేటట్లుగా మనం ప్రవర్తించాలి, అంతేగాని కోపపడొద్దు. నువ్వు ఏ పని చేయవు అన్నారనుకోండి, కోపట్టుకోకూడదు. ఏ పని చేయవంటావా? చూడు, రేపటి నుంచి ఏం చేస్తాను, ఎలాంటి పని చేస్తాను. దేవుని పని కొరకు ఎలాంటి పనులు ఉన్నాయో, ఏ విధమైన ప్రయోజనకరమైన రీతిలో నువ్వు వాడబడాలని ప్రభువు అనుకుంటున్నాడో, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం వాడబడదాం ప్రియులారా. మార్కు చూడండి, పనికిరాడు అన్నాడు పౌలు గారు, వద్దు అన్న పౌలు గారు. ఇతడు ఉంటే నేను రాను అన్న పౌలు గారు. అయితే నేను తీసుకుని వెళ్ళిపోతానని బన్నమాట, తీసుకుపోతే తీసిపో, అంతేగా నాకు మాత్రం వద్దు అన్న పౌలు గారు. విసర్జించిన పౌలు మరలా అదే పౌలు గారు మార్కుని మరలా వెంట పెట్టుకుని మరలా చదువు. ఎంత అద్భుతమైన మాట! మరలా చదవమ్మాది. కాదు, మార్కుని తీసుకుని మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. పరిచారము నిమిత్తము. దేనికి? ఏ నిమిత్తము? పరిచారము. పరిచారం అంటే సేవ. పరిచారం అంటే సేవ అంటే పని చేయడం, ఓడవడం, గిన్నెలు తోమడం, వంట చేయడం. ఏమండి, వీళ్ళకి అందుబాటులో నిత్యము మార్కో అంటే చాలు, త్వరగా రావాలి. ఎవరు మెప్పు పొందుకుంటారు తెలుసా? చెప్పేవాళ్ళు కాదు, మెప్పు పొందుకునే వాళ్ళు. ఏమండి, ఇక్కడ నుంచుని ఒక 10 మాటలు, మంచి మాటలు చెప్పి ఏ పని చేయకుండా వెళ్ళిపోయామనుకోండి, ఉపయోగం ఏమంటుందా? ఎవరు ఉపయోగము? పని చేసేవాళ్ళు ఉపయోగం. డబ్బా కవర్లు చెప్పేవాళ్ళు ఉపయోగం కాదు. పరిచారము నిమిత్తం అన్నాడు. పరిచారం అంటే ఏం చేయాలి? నీవు పరిచారము చేయాలి, పని చేయాలి. ఎవరికి పని చేయాలి? నాకా నీకా? దేవుని పరిచర్యలో మనమందరం పరిచారకులుగా మార్చబడుదుముగాక. పరిచారం అంటే ఈ యొక్క జాన్ మార్క్ గారికి చాలా ఇష్టం పరిచారం అంటే. కనుక మనందరం పరిచారకులుగా ఉందాం. మనందరం క్రీస్తు యేసు యొక్క సైనికుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? పోరాడతాడు, ఎలక్ట్గా ఉంటాడు. పాటుబడిన వ్యవసాయకుడు అన్న వ్యవసాయకుడు ఏం చేస్తాడు? పాటుపడాలి అంటే పని చేయాలి, కష్టపడతారు కదా. పాటుపడ్డ వ్యవసాయకుడు మొదట ఫలం పొందుతాడు. నువ్వు సంఘంలో పని చేయాలి. ఏమైనా పని చేసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు చేయాలి పని? ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలండి. ఎవరిని ఒత్తిడి చేసి నేను చేస్తున్నాను కదా నువ్వు కూడా చెయ్యి అనద్దు. వారి హృదయంలో ఏకీపించాలనే భావం ఉందనుకోండి, ఎవరిని ఇబ్బంది పట్టక్కరద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇస్తున్నాను కదా నువ్వు అనక్కరొద్దు. వారి హృదయంలో ఆ ప్రేరేపణ ఉంటే, ఎవరు ఏ రీతిలో ఏ కొలత కొలుస్తావో
ఏ కొలత కొలుస్తావో తిరిగి మరలా ఏం చేయబడుతుంది? మనకు కూడా కొలత కొలవబడుతుంది. దేవుని దగ్గర కొలమానం ఉందండి. అన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన కొలుస్తాడు. ఆ కొలమానంలో నీవు ఎలా కొలవబడుతున్నావు, నీ చెయ్యి ఎలాగుంటుంది, నీ సహకరించే విధానం ఎలాగుంది, పరిచారం నిమిత్తము ఏ రీతిలో నీవు వాడబడుతున్నావు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రతి దాన్ని కొలమానంలో తీసుకుంటాడండి. ఆయన కొలమానంలో తీసుకున్నప్పుడు మన కొలత కరెక్ట్గా ఉండాలి. మన కొలత కరెక్ట్గా లేకపోతే అనుకోండి, ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో ఏం చేస్తాడు? మనల్ని త్రోసివేస్తాడు. మనుషుల కోసం, మనుషుల దృష్టిలో పెట్టుకుని, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులను దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా మనం పరిచర్య చేయొద్దు. ఎవరు ఉండాలి మన దృష్టిలో? దేవుడు ఒక్కడే మన దృష్టిలో ఉండాలి. ఎవరి కొరకు చేస్తున్నాం? దేవుని కొరకు చేస్తున్నాం. దేవుడు వాక్యానుసారంగా లోబడి మనం పని చేస్తున్నాం, కానీ మనుషులు ఎవరి కొరకు చేయట్లేదు. మనుషుల మెప్పు కొరకు కూడా మనము చేయకూడదు. మనుషుల మెప్పు కొరకు కూడా చేయకూడదు. మనుషుల దృష్టిలో పెట్టుకుని చేయకూడదు. దేవుని ఇప్పుడు పౌలు చేత మెప్పు పొందుకున్నాడా లేదా? మెప్పు పొందుకున్నాడు. పౌలు స్టేట్మెంట్ చూస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు జ్ఞాపకం ఉందా? అంటే పౌలు గారు దేవుని యొక్క స్వరూపిలోనికి మార్చబడిన వ్యక్తిగా మనం చూడొచ్చు. అలాంటి అద్భుతమైన సేవకుడి దగ్గర ఏం పొందుకున్నాడు అని అంటే, ఈ వ్యక్తి సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రోజున సంఘములో కానీ, సేవకుడి దగ్గర కానీ, సమాజంలో కానీ, భక్తి పరుల దగ్గర కానీ సాక్ష్యం లేకపోతే మన జీవితం ఎందుకు? ఇంకా మార్కు గారు వెలివేయబడ్డాడు. మార్కు పనికిరాడు అనుకుని అతను విసర్జించాడు. విసర్జించబడిన మార్కుకున్న గోల్ ఏంటో తెలుసా? ఎప్పటికైనా నేను మంచి పరిచారకుడిగా మారుతాను. చెప్పు, ఇబ్బందిగా చెప్పుకో. ఎప్పటికైనా మంచి పరిచారకుడిగా మారుతాను. సంఘం కొరకు అవసరమైతే నా ప్రాణాలైనా, అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి కమిట్మెంట్ అండి ఈ యొక్క మార్క్ గారిది. సంఘం కొరకు అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. పరిచారం చేయటంలో ప్రాణాలు పోయినా కానీ పర్వాలేదు. సంపాదించుకుందాం, ఈ సాక్ష్యాన్ని సంపాదించుకుందామా? ఎంత పరిచర్య చేశాను కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదే అని అనుకోవద్దు. మనుషులు గుర్తించవద్దు మనం. ఒకవేళ కానీ ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తారు. పక్క వాళ్ళు కూడా గుర్తించలేకపోవచ్చు. మన హృదయంలో ఉన్న ఏకీవించే తత్వాన్ని బట్టి ఒక్కొక్కసారి అనుకోకుండానే మిస్టేక్లు వస్తూ ఉంటుంటాయి. అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు కదా. దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు చూస్తున్నాడు అనే ఒక సద్భావంతో మనం ముందుకి నడిపించబడాలి. మార్కు గురించి మీరు ఏం పొందారు గతంలో? ఆజ్ఞలు, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనకి స్పష్టతగా మనకు కనబడుతుంది. ఈ మార్కు గురించి గతంలో ఏం పొందారు మీరు? ఆజ్ఞలు పొందారు. ఏ ఆజ్ఞలు? ఇతడు పనికిరాడు అనే ఆజ్ఞలు. ఒకవేళ పరిచర్యలో ఇతడు ఉపయోగకరమైన వాడు కాదు అని మార్కు, ఈ యొక్క పౌలు గారు వెళ్ళిన చోటల్లా కొన్ని సందర్భాల్లో మార్కుని ప్రస్తావించి ఉండవచ్చు. అందుకని ఇక్కడ మరలా చెప్తున్నాడు, ఈసారి కానీ మార్కు మీ యొద్దకు వస్తే అతన్ని మీరు చేర్చుకోండి. మార్కు మీ దగ్గరికి వస్తే అతన్ని చేర్చుకోనండి. మార్కు పరిచర్య నిమిత్తమై ప్రయోజనకరమైన వాడే. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. నాతో పాటు చెరలో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. అంటే ఇప్పుడు బర్నబా ఎక్కడున్నాడు? ఈ మార్కు ఎక్కడున్నాడు? నాతో పాటు చెరలు. అంటే కొలసీ పత్రిక రాసినప్పుడు పౌలు గారు చెరలో ఉండి రాశాడు ఈ పత్రిక. చెరలో ఉండి మనం ఏం చేస్తాం? బాధలు ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా? నాకెందుకు వచ్చిన బాధలు ఇవన్నీ, నాకెందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ, నేను ఏ తప్పు పని చేశాను, లేకపోతే నేను ప్రభుకి ఏ తక్కువ చేసి నన్ను ఎందుకు చెరలో బారేయాలి, నాకెందుకు ఈ దారిద్రత ఇలా గంటబాడుతుందని మనకు మనం నిరాశపరుచుకుంటాం. మరి పౌలు గారు ఏం చేస్తున్నాడు? చెరలో ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడు. సంఘాలు బలహీనం అయిపోకూడదని. సంఘాలు పౌలు గారు వెళ్ళిన తర్వాత
కొంతమంది తప్పుడు బోధకులు వచ్చి సంఘాన్ని పాడు చేసేవారు చొరబడుతున్నారని తన పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు కొలసీలో ఉన్న సంఘానికి ఏం రాస్తున్నాడు? చెరలో ఉన్న ఈయన లేఖ రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. స్తోత్రం కలనే గాక. హల్లెలూయా. ఆయనతో పాటు ఉన్నాడంట మార్కు గారు, అలాగే లోకా గారు కూడా అరిస్తార్కు ఆయనతో ఉన్నట్లుగా మనకి చూస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు చెరలో వీళ్ళందరూ కనబడుతూ ఉన్నారు. ఈ మార్కు కూడా ఎవరితో ఉన్నారు? ఇప్పుడు పౌలు గారితో ఉన్నాడు. పౌలు గారితో ఉండి ఏం చేస్తున్నాడు? పరిచారము. ఏం చేస్తున్నాడమ్మా? పరిచారము. ఎక్కడ? చెరలో, జైల్లో పరిచారం చేస్తున్నాడు. ఏ పరిచారం అది? పౌలు గారికి సేవ. ఏ పరిచారం అది? పౌలు గారికి సేవ. పౌలు గారు మరి అప్పటికి పెద్ద వయసు కలిగిన వాడు కదా, ఆయనకి ఎక్కువగా సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన అవసరతల కొరకు ఇతను వాడబడుతూ ఉండేవాడు. ఏ పనైనా కానీ ఎవరికి చెప్పాలి అని ఆశపడేవాడు అంటే మార్కుకు చెప్తే చాలు, వెంటనే ఏం చేస్తాడు? ఇతను పరిచారం చేస్తాడు. పరిచార కొరకు ఎలాంటి వాడు? ఒక్కొక్కరికి ఏదైనా ఒక మాట చెప్తారనుకుంటే అనిపిస్తుంది, ఎందుకు వాళ్ళకి చెప్పడం లేదు, చెప్పినా కానీ ఉపయోగం ఉండదు, వేస్ట్. ఆ మాట చాలా బాగుంది, మంచి మాట చెప్పింది ప్రియాంక. చెప్పినా కానీ వేస్ట్, అదే కదా. వేస్ట్ అంటే ఏంటి? ఇంక చెప్పినా కానీ ఉపయోగం లేదని, ఉపయోగం ఉండదు. ఇంకా చెప్పినా కానీ చేయరు. చెప్పినా కానీ చేయనప్పుడు ఇక చెప్పడం ఎందుకు? అనవసరమే కదా, అనవసరమే కదా. మార్కు ఇప్పుడు పౌలు గారు ఏదైనా పని చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మార్కుకు చెప్తాడు. ఎందుకంటే అతను పరిచార కొరకు నమ్మకమైన, ఉపయోగకరమైన ఒక మంచి వ్యక్తి. గతంలో ఉన్నలా కాదు, ఇప్పుడు క్యారెక్టర్ అంతా మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఎన్ని శ్రమలైనా కానీ ఏం చేయడం, ఇంకా వెళ్ళడు. పౌలు గారి కొరకు ప్రాణాలైనా అర్పించేసి అంతటి స్థాయికి ఇతడు వెళ్ళిపోయాడండి. పరిచారం కొరకు పనికిరాడు అన్నవాడు ఇప్పుడు ఈయన చేత ఏం చేయించుకుంటున్నాడు? పరిచారం చేయించుకుంటున్నాడు. ఎందుకని? గతంలోలా కాదు, ఇతను మారిపోయాడు. పూర్తి వెర్షన్ మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఏమండి, గతంలో చిన్న శ్రమతో తట్టుకోలేనివాడు ఇప్పుడు పౌలు గారితో పాటు చెరసాలలో ఉన్నాడు. దేవుని పరిచర్య చేయడం గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని ఎవరు దక్కించుకున్నారు? ఇప్పుడు మార్కు దక్కించుకున్నాడు. ఇప్పుడు పౌలు గారితో పాటు చెరలో ఉన్నాడు. చెరలో ఉండి ఏం చేస్తున్నాడు? పౌలు గారికి పరిచారం అనండి, పరిచారం చేస్తున్నాడు. పౌలు గారికి పరిచారం చేస్తున్నాడు. ఆయన రాసే ఇవి ఉన్నాయి కదా పరికరాలు, ఉత్తరాలు అంటే ఇలాంటి పేపర్లు కాదు, ఓ పెద్ద రోలు, చర్మపు చుట్టలు అంటారు వాటిని. ఒక రోలు పల్సటి యొక్క చర్మాలను తయారు చేసి పేపర్లుగా వాటిని ఉపయోగించి వాటి మీద రాతలు రాసి పంపిస్తూ ఉండేవాడు. పట్టుకెళ్తాం అంటే ఇలాగా పుస్తకాల్లో కానీ ఇలా పట్టిపోవడం కాదు, ఒక గ్రంథాలయంలో ఉంటుంది. ఒక పత్రిక అంటే ఒక గ్రంథాలయంతో ఇన్ని వచనాలు రాయాలి. దానికి ఎంత ప్రయాస చూడండి. మరి ఎక్కడికి నుంచో తేవాలి, తెచ్చి అందించాలి. అందించిన వాటిని వీటిని మరలా స్టోర్ చేయాలి. పౌలు గారు చెరలలో ఉంటాడు, ఆయన బయటకు రాకూడదు. ఈ శిష్యులే వెళ్ళి మరలా ఇతర ప్రాంతాలకి వాటిని అందజేయాలి. ఒకవేళ వీళ్ళు వెళ్ళకపోతే వెళ్ళగలిగిన సామర్థ్యత కలిగిన వారికి అప్పగించి పంపించాలి. ఏ విధము చేతనైనా ఒక ఆత్మ అయినా కానీ నిరాశపడకూడదు, చల్లారిపోకూడదు. లవోదికయలో ఉన్నవారు, ఇదిగో మీరు కొలసీలో ఉన్నవారు, మీరు ఈ పత్రిక చదివించుకుని లవోదికయకి ఈ పత్రిక పంపించండి. ఆ కింద వచనాలు చెప్పాడు కదా, ఎక్కడికి పంపించాలి? లవోదికయకి పంపించండి. లవోదికయకు రాసిన ఉత్తరం ఉంది కదా, అది మీరు తెప్పించుకుని చదవండి. ఇక్కడ చదివించిన ఈ ఉత్తరము ఇక్కడ చేసేవారు కాదు, మరొక ప్రాంతానికి. అక్కడ చదివించిన ఉత్తరం మరొక ప్రాంతానికి, అక్కడ చదివించిన ఉత్తరము మరొక ప్రాంతానికి. ఆ రోజుల్లో నీరో చక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తున్న రోజులు అవి. చాలా క్రూరత్వం కలిగిన రోజులు. మనుషులు వెళ్ళి పరిచయం చేయడానికి లేదు, సువార్త ప్రకటించడానికి లేదు. అలాంటి సందర్భంలో బోధ ఎలాగా? పత్రికల ద్వారా పంపిస్తూ ఉండేవాడు.
అలాంటి అద్భుతమైన పరిచర్యకు ఈ మార్కు గారు ఏమయ్యాడంటే పరిచారకుడయ్యాడు. పరిచర్యకు మనం న్యాయం చేయాలి. పరిచర్య ధర్మాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రియ బిడ్డలుగా మనం మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మరో మాట చదువు. పరిచర్య కొరకు ప్రత్యేకించబడిన పౌలు గారి యొక్క ఈ యొక్క మార్కు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే మరలదే తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీకును తీతు దల్మతీకును వెళ్ళిరి. లోకా మాత్రమే నా వెంట ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆ పరిచారము నిమిత్తము ఎలాంటి వాడు? నాకు అతడు ప్రయోజనకరమైన వాడని బిరుదు పొందుకున్నాడు. చూడండి, మార్కు నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు గారు ఈ పత్రికలో ఎక్కడా లేక అపోస్తుల కార్యాల్లో కానీ మార్కు గారు బోధ ఎక్కడైనా చూశారు మీరు? మార్కు గారి బోధ, మార్కు గారి ప్రసంగాలు, మార్కు గారు ఈ మాట చెప్పిన మాటలు ఎక్కడైనా చూశారా మీరు? ఎక్కడ కనపడవు. ఏం కనపడుద్ది? మార్కు గారు చేసిన పరిచారమే కనపడుతుంది. మార్కు చేసిన పరిచారమే కనపడుతుంది. అంటే పరిచారం అంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. అందుకని చెప్పాను నేను, పరిచారము కొరకు ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుదిరిగని మార్కు జీవితము, పరిచర్య. ఆయన డైలాగులు కనపడవు ఎక్కువగా, ఆయన బోధన కనపడదు ఎక్కువగా, కానీ ఆయన జీవితం కనపడుతుంది. చెరలో ఆయనతో పాటు ఉన్నాడు. పరిచర్య కొరకు నాకు ప్రయోజనకరమైన వాడని సాక్ష్యం పొందుకున్నాడు. ఎంత మంచి అద్భుతమైన సాక్ష్యమో చూడండి. పరిచారం కొరకు ఎలాంటి వాడు అంటే ఇతను ప్రయోజనకరమైన వాడు. ఇంకొక మంచి సాక్ష్యం చూస్తారా? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారి అయిన మార్కు, నా జత పనివాడైన మార్కు అంటున్నాడు. అర్కిస్తారు. చాలు ఎవరంట? నా జత పనివాడు. ఎవరితో భాగమయ్యాడు? ఇప్పుడు పౌలు గారితో భాగమయ్యాడు. పౌలు గారితో సమానత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమండి, ఇక్కడ చూడండి, మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. బోధించేవారు గొప్ప, పరిచారం చేసేవారు తక్కువ అని ఏ రోజు కూడా అనుకోవద్దు మీరు. పరిచారం చేయడం కూడా పరిచర్యలో ఒక భాగమే. పరిచారం చేసే వ్యక్తిని పౌలు గారు ఏమంటున్నాడు? నా జత పనివాడైన మార్కు అంటున్నాడు. అంటే పరిచారం చేసినంత మాత్రంలో మీరు తక్కువేమి అనుకోవద్దు. దేవుని పని కొరకు అనేక రకమైన అవసరతలు ఉంటాయి. ఏ అవసరత ఎలాగ నీవు వాడబడతావో, ఎలాగ ఉపయోగిస్తావో, ఏ రీతిలో దేవుడిని ఉండమని ఆశపడుతున్నాడో ఆ రీతిలో మనం ఉంటూ దేవుని పరిచర్యలో మనము గొప్ప సహకారులుగా మారాలి, సహకారులుగా ఉండాలి. నా జత పనివాడైన మార్కు అంటున్నాడు. ఈ పత్రిక ఎక్కడుండి రాశాడు? ఇది చెరలో ఉండి రాశాడు. ఫిలోమోను పత్రిక ఎక్కడ రోమా చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రిక. అప్పుడు ఈ మార్కు గారు ఎక్కడున్నాడు? ఆయనతో పాటు చెరలోనే ఉన్నాడండి. స్తోత్రం కలిగిన గాక. చెరలోకి వెళ్ళిపోయాడా చెరలోకి? మార్కు గారు చెరలోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? పౌలు గారినే వేశారు చెరలో, వీళ్ళని కూడా చెరలో వేశారని కాదు దాని అర్థం. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? చెరలో ఉన్న వ్యక్తికి పరిచర్య చేసుకోవచ్చు. అది అక్కడ కల్పించిన ఒక వసతి ఏంటంటే, పౌలు గారు బయటికి వెళ్ళి సువార్త చేయకూడదు. హౌస్ అరెస్ట్ మొదటగా ఆయన చేసింది హౌస్ అరెస్ట్. మీకు ఫిలిప్పీ పత్రిక చెప్పినప్పుడు చెప్పాను మీకు. ఏ అరెస్ట్ అది? హౌస్ అరెస్ట్. హౌస్ అరెస్ట్ అంటే హౌస్లోనే ఉండాలి. గృహ నిర్బంధన అంటారు దాన్ని. హౌస్లో ఉండాలి, బయటికి వెళ్ళకూడదు.
ఏం చేయాలి? బయటికి వెళ్ళి ఎవరితో కలకూడదు. కానీ ఎవరైనా వచ్చి వీళ్ళని కలవచ్చా? కలవచ్చు. ఎవరైనా వచ్చి వీళ్ళకి పరిచయం చేయొచ్చా? చేయొచ్చు. ఆ విధంగానే మార్కు పరిచారం చేయడానికి వెళ్ళి పౌలు గారికి ఏం చేస్తున్నాడు? చెరలో ఉన్న పౌలు గారికి పరిచారం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిచారం చేయడం ఏంటది? భాగ్యం. దైవజనుడికి పరిచయం చేయడం భాగ్యమా కాదా? భాగ్యమే. పూర్వకాలంలో అలాంటి పరిచయం ఎక్కువ ఉంటూ ఉండదండి. రాను ఈ పరిచయ వ్యవస్థ అంతా మార్చేశారు. అనేక రకమైన విభిన్నమైన మనస్తత్వాలు వచ్చేసినాయి. ఈ రోజున సంఘాల్లోనికి రాకూడని విచిత్రమైన బోధలన్నీ వచ్చాయి. సంఘాలను పాడు చేసే బోధలు వచ్చాయి. సంఘాల యొక్క ఐక్యతను పాడు చేసే వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు వచ్చాయి. దేవుని రాకడ కొరకు నువ్వు ఆయుత్తపడుతూ అనేక మందిని క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపరిచే వ్యక్తిగా మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ మార్కులోని ఒక అద్భుతమైన కోణాన్ని, మరొక కోణం, మార్కు గారు వినాలి. మార్కు గారు చెప్పమంటే అసలు ఏం చెప్తాడు ఈయన? మార్కు సంఘానికి ఏమైనా 2 మాటలు చెప్పయ్యా, సహోదరులకు ఏమైనా కొంచెం సాక్ష్యం చెప్పయ్యా అంటే ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు? పరిచర్య చేయడం ఎంత భాగ్యమో, పరిచర్య చేయడం ఎంత అదృష్టమో, పరిచర్యలో ఉన్న మాధుర్యం ఏంటో, అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అవి చెప్తాడు. అదే చెప్తాడు. ఏదైతే అతను ఫలం పొందుకున్నాడో, అతను పొందుకున్న ఆశీర్వాదమే సమాజానికి చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. అతను పొందుకున్న ఆశీర్వాదము, అతడు పరిచర్య ద్వారా అతడు ఎలా మెప్పు పొందుకున్నాడో, ఆ పరిచర్యకు తన్మయమైపోయి ఆ మార్కుని వెంటబట్టుకుని రాయ, అతడు పరిచారం చేయటానికి ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. నాతో పాటు చెరలో ఉన్న మార్కు అన్నాడు. నా జత పనివాడైన మార్కు అన్నాడు. పరిచర్య కొరకు ప్రయోజనకరమైన వాడు మార్కు అన్నాడు. అలాంటి మార్కు జీవితం చెప్పవలసి వస్తే ఏం చెప్తాడు? అందుకని మార్కు సువార్త రాసింది ఎవరు? ఈ మార్కే. ఈ మార్కు సువార్త రాసింది ఎవరు? ఈ మార్కే. ఇంకో మాట చెప్పమంటారా? సువార్తలు ఎన్ని మనకి? 4 సువార్త. 4 సువార్తల్లో మొట్టమొదట రాసిన సువార్త మార్కు సువార్త. 2వ స్థానంలో ఉంటుంది, కానీ మొట్టమొదటిగా రాసిన సువార్త యోహాను సువార్త. మార్కు గారు బోధించవస్తే సంఘము దగ్గర నిలబడి, సహోదరుల మధ్యలో నిలబడి, మార్కు గారు సంఘానికి ఏమైనా కొన్ని మంచి సూచనలు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఏం చెప్తాడు మార్కు గారు? ఆయన లేచి నిలబడి, అమ్మా సహోదరి, నిలబడి మార్కుని చెప్పమంటే ఏం చెప్తాడమ్మా? పరిచర్య చేయండి అమ్మా సహోదరి, సహోదరుడా. దేవుని పరిచారము చేయటం మనకి ఎంతో భాగ్యము. పరిచర్యంలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. బోధించమంటే పరిచర్య అంటే కేవలం బోధించడమే కాదండి, అన్ని కోణాల్లోనూ కూడా మనము దేవుని పని చేయొచ్చు, దేవుని సేవ చేయొచ్చు. సేవ చేసి దినాలు గొప్ప భాగ్యము. రిటైర్మెంట్ సమయం వచ్చిందనుకోండి, ఇక మనం ఏం చేయలేము. జకరియా కొరకు అతని సేవ చేయు దినాలు సమాప్తం అయిపోయి అంటండి, సంపూర్ణం అయిపోయి. ఎక్కడికి వెళ్ళిపోయేటప్పుడు? ఇంటికి వెళ్ళిపోయాడు. మన సేవ చేసే దినాలు కూడా సమాప్తమైన అనుకోండి, ఏం చేయాలి? మనము కూడా వెళ్ళిపోవాలి. అందుకనే వయసు ఉండగానే, ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఊపిరి ఉండగానే, అన్నీ ఉండగానే, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే ఈ యొక్క పరిచర్య విధానాన్ని సద్వినియోగం చేసుకుందాం. మార్కు గారు నిలబడి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఏ సువార్త రాశాడని చెప్పాను ఆయన? మార్కు సువార్త. ఎన్ని అధ్యాయాలు అందులో? 16 అధ్యాయాలు. ఇప్పుడు మనము మార్కు సువార్తలోకి వెళ్ళి, మార్కు సువార్త రాసింది ఆయనే కదా, మార్కు సువార్త రాసింది ఆయనే. మరొక మాట చెప్పాలి ఇక్కడ, ఆయన శిష్యుడు కాదు, ఆయన అపోస్తులు కాదు. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కువ విషయాలు ఎలా తెలిసి ఈయనకి అని అంటే, మరొక చిన్న మీకు క్లారిఫికేషన్ ఏంటంటే, మరొక చిన్నది. ఈయన అసలు సేవలోకి వచ్చింది, రక్షించబడింది, ఈయన ఎక్కువ అనుభవాలు నేర్చుకుంది ఎవరి దగ్గరనంటే
పేతురు గారు దగ్గరే బర్నబాతో కలిసి పరిచర్య చేశాడు. ఈయన రక్షణలోకి వచ్చింది ఎక్కువ కాలం తర్వాత బయటకు వచ్చి పరిచర్యలో వాడబడింది పేతురు గారితో. అందుకని పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము ఆ చివరి ముగింపు మాటల్లో చెబుతాడు. 13వ వచనంలో చెబుతాడు ఏమనంటే, నా ప్రియ కుమారుడైన ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్పుతున్నాడు. ఎవరని? నా కుమారుడైన మార్కు అంటాడు. అంటే ఆత్మీయ కుమారుడు మాట. కుమారుడు అంటే సొంత కుమారుడు కాదు, ఆత్మీయమైన కుమారుడు. ఆయన ఆత్మీయ అనుభవాలు నేర్చుకుంది ఎక్కువగా పేతురు గారి దగ్గర. ఎక్కువగాని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి అడిగి తెలుసుకుని కొన్ని విషయాలు నేర్చుకొని ఆనాటి సమాజానికి క్రీస్తు గురించి తెలియచేయాలని చెప్పి మార్కు సువార్త మొట్టమొదటిగా ఆయన రాయడం జరిగింది. 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. 10వ అధ్యాయము మనుష్య కుమారుడు 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని. అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చినని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్తలో ఆయన చెప్తున్నది ఏంటి? ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటి? వినాలి. ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటి? ఏ మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంట? పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటానికి అలాగనే అనేకులకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడండి. మార్కు సువార్త అంతటికీ ప్రధానమైన వచనం ఉంటుంది. వినాలి మీరు బాగా. మార్కు సువార్తకి అంతటికీ మూలవచనం దేన్ని బేస్ చేసుకుని ఈ యొక్క మార్కు సువార్త రాశాడు? బేస్ వచనం ఏదంటే ఈ వచనమే ప్రధాన. మార్కు గ్రంథానికి అంతటికి, ఈ సువార్త అంతటికి ప్రధానమైన వచనము ఏదేనంటే ఇదిగో ఈ 10వ అధ్యాయము 45వ వచనములో అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికే కాదు, మనుష్య కుమారుడు దేని కొరకు? పరిచారము చేయటానికి. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదానికి ప్రధాన కారణము ఏంటో తెలిసే? పరిచారము. అందుకని పరిచార్యం చేసే బిడ్డలు కావాలి దేవునికి. మనుష్య కుమారుడు దేని కొరకు వచ్చాడండి? పరిచారం చేయడానికి. ఆయన కాళ్ళు కడిగాడు కదా, అందరి కాళ్ళు కడిగేశాడండి. ఆ గుణం మనకు ఉండాలి. మనం ఏం చేస్తాం? కాళ్ళు కడగలమా? ఎందులో తక్కువ? నేను తగ్గేదే. ఇది ఒకటి నేర్చుకున్నారు ఈ మధ్య. ఎందులో తక్కువ? నేను ఎందులోని కూడా మనం తక్కువ కాదనుకోవద్దు. తగ్గించుకునే గుణగణాలు కలిగి దేవుని పరిచర్యలో మనం వాడబడాలండి. పరిచారం చేయటానికి గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. పరిచారమే మన జీవితానికి ప్రధానమైన ఆశీర్వాదం. మనుషు కుమారుడే ఇక్కడ మార్కు గారు తెలియజేస్తున్నారు. ఎవరిని చూపిస్తున్నారు? ప్రధానంగా పరిచారం చేయడానికి ప్రధానమైన వ్యక్తినైనా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తున్నారు మార్కు గారు. అర్థమైందా? యేసు ప్రభువుని జీవిస్తున్నాడు. రెండవదిగా ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఎలాగ ఉండాలని ఆశపడుతున్నారంటే, ఇప్పుడు 8వ అధ్యాయానికి వెళితే 8వ అధ్యాయంలో 34వ వచనం. అంతటా ఆయన శిష్యులను సమూహమును చూసి పిలిచి, వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకుని అంటున్నాడు. ఉపేక్షించుకున్నాడు అంటే ఇక మన జీవితాన్ని మనం కాదు అనుకుని, అర్థమైందా? మన జీవితాన్ని మనం కాదు, ఇక ఈ జీవితం నాది కాదు, ఎవరిది? యేసయ్యది. ఉపేక్షించుకోవడం అంటే ఇంక మనకి లేవనుకుని, మనం కాదనుకుని, ఇక నేను కాదు, నాలో యేసే పని చేస్తున్నాడు, నేను క్రీస్తు బిడ్డను. ఇక ఆ క్రీస్తు కొరకు బ్రతికేవాడు ఇక అవమానన కానీ హెచ్చింపు కానీ ఇక ఫలాన్ని కానీ ఏమి ఆశపడ్డాడు? కేవలము
యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చేస్తే చాలు, ఇంక ఇదొకటే ఉంటుంది కానీ ఇంక వేరే లక్ష్యాలు ఏమి ఉండవు. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. అలాగే ఇక 9వ అధ్యాయంలోకి వెళ్తే 9వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ చెప్తాడు 33 నుంచి అలా కొన్ని వచనాలు చదివితే, త్రోవలో శిష్యులు వెళ్తూ వెళ్తూ మనలో ఎవరు గొప్పవాళ్ళని అనుకున్నారండి. వాళ్ళు ఏంటంట, ఎవరు మనలో గొప్పవాడు అనుకుని వారిలో వారికి వాదం వస్తే ఇంటికి వెళ్ళిపోయారు. ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు అడిగాడు, మీరు త్రోవలో మాట్లాడుకున్నది ఏంటి అని అడిగాడు. త్రోవలో మాట్లాడుకున్నది ఏంటి అని అడిగితే వారు మౌనం అయిపోయారంటండి. ఎవరు ఒకరికొకరు ఏమీ మాట్లాడుకోవట్లేదు. త్రోవలో ఏమనుకున్నారు, రే పేతురు అన్నాడు నేను గొప్ప అని అన్నాడు. యోహాన్ అన్నాడు నువ్వు కాదు నేను గొప్ప అన్నాడు. యాకోబు గారు నువ్వు ఆడు ఇద్దరు కాదు నేను గొప్ప. ఈ లోకం పక్క నుంచి వచ్చి నేను కూడా గొప్పవాడిని అంటున్నాడు. ఇలా ఒకరికొకరికి ఏమొచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళు మళ్ళీ ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు కాదు, అందరూ కూడా సామాన్యమే, సమానమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు ప్రభువు అడిగారు, మీరు త్రోవలో మాట్లాడుకున్నది ఏంటి? అప్పుడు దాకా మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పాలి కదా. మీరు మార్గంలో దేనిని గురించి మాట్లాడుకున్నారు? వారిని అడగగా అంటే మౌనం అయిపోరు. ఒక్కొక్కసారి రే ఏంట్రాదంటే మాట్లాడి ఇంకా అలాగ ఉండిపోతారు. అలాగేమైంది, మౌనం అయిపోయారంటే వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారని అర్థం కనబడుతుంది. ప్రభువారికి తెలియదా వారు ఏం మాట్లాడుకున్నారంటే ఏం చెప్పలేదు. మీలో ఎవడు గొప్పవాడని కదా మీరు మాట్లాడుకున్నారు. మీలో ఎవడు గొప్పవాడని కావాలనుకుంటున్నాడో వాడు మొదట ఎలాగ ఉండాలి, ఉండని ఎడలా. ఎవడైనా కానీ మొదట వాడై ఉండాలని అనుకున్నవాడు వాడు కడపటి వాడును, అందరికీ పరిచారకుడు. ఎవరికంట? అందరికీ. ఎలాగుండాలి? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు మాటలు? మార్కు గారు చెప్తున్నారు. మార్కు గారు యేసుక్రీస్తు ప్రభు మాటలు తీసుకుని పేతురు గారిలోంచి నేర్చుకున్న మార్కు ఆ మాటలు మరలా సమాజానికి రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఇదయ్యా, యేసు ప్రభు వారు బోధది, యేసు ప్రభు వారు ఆనాడు సమాజానికి నేర్పించిన విధానం ఇది. మీలో ఎవరు గొప్పోడు అనుకుంటున్నారు? మీకు ఎప్పుడు కూడా ఏం కావాలి? గొప్పలు కావాలి. మీకు మెచ్చుకోపోతే ఇబ్బంది పడిపోతాం, మంచి అని అనకపోతే ఇంకా మనకున్న ఫీలింగ్స్ ఇంత అంత కాదు. చెయ్యాలి. ప్రభువే చేశాడు కదమ్మా. మొదటగా ప్రభు చేశాడు. ప్రభు చేసి ప్రభు కూడా ఏమంటున్నాడు, ఆయన వలె మీరు కూడా, నా వలె మీరు కూడా ఎలాగ ఉండాలి? పరిచారకులై ఉండాలంటున్నాడు. తన శిష్యులు కూడా పరిచారకులుగా ఉండాలంటున్నాడు. మార్కు గారు ఆ పరిచర్య విధానం నేర్చుకున్నాడండి. ఆమేన్. పరిచర్య విధానం నేర్చుకున్నాడు. గొప్ప ఆశీర్వదించబడిపోయిన వ్యక్తి అయిపోయాడు. ఈరోజు ప్రపంచమంతా మార్కు పేరు మారుమోగిపోతా ఉంది. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెబుదాం. ఈ బైబిల్ గ్రంథం ఎక్కడైతే ఉందో, ఈ బైబిల్ గ్రంథం ఏ దేశం? సుమారుగా 200 దేశాల కంటే పైగా బైబిల్ గ్రంథాలు ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా ఓన్లీ ఒక 40 నుంచి 50 మధ్యలో ఈ దేశాలకు మాత్రమే సువార్త అందాలి. 200 దేశాల కంటే పైగా సువార్త అందించబడిపోయింది. ఎన్ని దేశాలైతే ఈ బైబిల్ ఉందో, ఈ బైబిల్ ఉన్న కాడ అల్లా ఎవరి పేరు ఉంది? మార్కు గారి పేరు ఉంది. ఈ మార్కు గారు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూపించాలనుకున్నాడంటే ఒక సేవకుడిగా. అర్థమైందా? ఎలాగా? సేవకుడు, సేవ, పరిచర్య. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత వృత్తాంతం, ఆయన జన్మ నుంచి ప్రారంభం పుట్టికంతా ఏం కనపడో చూడండి. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు గాబ్రియేలు దూత దర్శించడం, మరియను దర్శించడం, యేసు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఏం కనపడు. మార్కు సువార్త 1వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన సువార్త ఎలా ప్రారంభిస్తాడో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అంతే. డైరెక్ట్గా అటాక్. ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రారంభంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కువగా చూడండి, ఈ మార్కు సువార్తలో ఉపమానాలు కానీ,
లేక వర్తమానాలకు కొండ మీద ప్రసంగం ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. ఈ మార్కు సువార్తలో ఆ ప్రసంగాలు ఉండవు. ఉపమానాలు ఉంటాయి, ఎక్కువ ఉపమానాలు ఏదో 2-3 ఉపమానాలు తప్ప కానీ ఎక్కువ ఉపమానాలు ఈ మార్కు సువార్తలు ఉండవు. ఏముంటాయి? యేసు ప్రభువు వారు చేసిన సేవ ఉంటుంది. ఆయన కుష్ఠరోగులకు చేసిన పరిచర్య, గెరాసేనుల దేశంలో చేసిన పరిచర్య, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేసే విధానము, ఇంకా ఎన్నో యేసు ప్రభువు వారు చేసిన అద్భుతాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన జీవితం ఒక సేవామయం అయిపోవాలండి. ఆమేన్. మార్కు నుండి ఏం నేర్చుకుంటాం? పడిపోయిన స్థితి నుండి లేచిన మార్కు సేవ చేయడం, పరిచారం చేయడం గొప్ప భాగ్యమని నేర్పిస్తున్నాడు. ఆ పరిచర్య చేసే మొదటి గుణం ఎవరిది అసలు అన్నది? యేసు ప్రభుది. యేసు ప్రభు పరిచర్య చేశాడు. మరి నీవు నేను దేవుని పరిచారకులుగా మారుద్దా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళేద్దాం.